షూర్. ఇప్పుడు కాఫీ లవర్స్‌కొస్తాం. ఓకే. కాఫీ. చాలా కామన్‌గా మనం వినే పదం. చాలామంది కాఫీ అంటే ప్రాణం. సరే. కాఫీ గుడ్డా? బ్యాడా? తెలీదు. కాఫీ మార్నింగ్ తీసుకోవాలా? ఈవినింగ్ తీసుకోవాలా? తెలీదు. కాఫీ వల్ల బెటర్ ఎఫెక్ట్స్ ఉంటాయా? బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? తెలీదు. కాఫీ వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుందా? తెలీదు. సరే. వీటన్నిటికీ సమాధానం ఒక రీసెర్చ్ చెప్తుంది. 40,000 మంది పైన 10 సంవత్సరాల పాటు యూఎస్ బేస్డ్ రీసెర్చ్ సంస్థ రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ యొక్క రిజల్ట్స్ వింటే షాక్ అవుతారు. ఆ రిజల్ట్స్ చెప్పనా? చెప్పండి సార్. అంటే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో కూడా చేయాలి. స్టేటస్ కూడా పెట్టాలి. చేస్తారా? యెస్ సార్. ఓకే. సో, ఆ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, టైమ్ బేస్డ్ కాఫీ పాజిటివ్ ఎఫెక్ట్స్. అంటే ఒక పర్టిక్యులర్ టైంలో తీసుకుంటేనే కాఫీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. మిగిలిన టైమ్స్‌లో తీసుకుంటే కాఫీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఆ టైం ఏంటి? ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అదే సేమ్ కాఫీ ఈవినింగో, రాత్రో కన్జ్యూమ్ చేస్తే మీ సర్కేడియన్ రిథమ్‌ని డిస్టర్బ్ చేసి, మెలటోనిన్‌ని డిస్టర్బ్ చేసి, స్లీప్ సైకిల్‌ని డిస్టర్బ్ చేసి మీ హెల్త్‌ని పాడు చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? యెస్ సార్. సో, ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఆ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 16% 16% ఆఫ్ డిక్రీజ్డ్ కార్డియాక్ కంప్లైంట్స్, 40% ఆఫ్ డిక్రీజ్డ్ హై రిస్క్ కార్డియాక్ కంప్లైంట్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయి. మీ మెటబాలిక్ హెల్త్‌ని కాపాడుతుంది. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ పైన పనిచేసి మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. సో, ట్రై టు కన్జ్యూమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆల్రెడీ మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్నా, మీరు సెన్సిటివ్ ఇండివిడ్యువల్స్ అయితే కాఫీతో పాటు ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రైటిస్ రాదు. థాంక్ యూ.